అసలు ఈ ఫ్రిక్షన్ ఎందుకు వస్తుంది చెప్పండి? అత్త కోడళ్ళ మధ్య జాతి వైరం ఎందుకు వచ్చింది? అన్ని సొసైటల్ నార్మ్స్ అంటే ఎలా చేసేసారంటే సబ్ కాన్షియస్ అంటే మైండ్ లో నాకు ఒక చోట నేను చదివాను, అది చెప్తే మళ్ళీ మీరు వేరేగా మాట్లాడతారని. నాకు ఒక చోట చదివింది ఏంటంటే, అప్పటిదాకా కొడుకు అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు, పెళ్ళైన తర్వాత పెళ్ళం దగ్గరికి వెళ్తాడు, ఈ అబ్బాయి దూరం కావడాన్ని తల్లిగా ఆమె జీర్ణించుకోలేకనే రివోల్ట్ అవుతుంది అనేటువంటి ఒక మాట ఉంది. సైకలాజికల్ గా ఈజ్ ఇట్ కరెక్ట్? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఒక నేను అంటున్నాను కదా, మీరు కేరింగ్ ఫెసిలిటేటింగ్ అని పెట్టకుండా ఇది నా సొంతం నా ప్రాజెక్ట్ అని పెట్టేసుకున్నారు ఒక కొడుకుని. ఆ కొడుకుని ఒక ప్రాజెక్ట్ కింద చూసేసుకొని ఆ ప్రాజెక్ట్ ని ఇంకొకరికి ఇస్తే, సో బేసిక్ గా అక్కడ అయ్యేది దట్ ఈస్ ట్రూ. పెళ్ళయ్యేదాకా వాడి ఇష్టాలు, రేపు తిన్నావా, రేపు అడుగు. ఆశ్చర్యం ఏంటంటే పెళ్ళయ్యేంత వరకు అత్తనే అమ్మనే బాధపడుతుంది, వాడు పెళ్లి చేయాలి, మంచి అమ్మాయిని వెతకాలి, మహాలక్ష్మిలా ఉండాలి. పెళ్ళైన మరుక్షణం నుంచి ఆ మహాలక్ష్మి కాస్త మహాకాళిలా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మా పిన్ని ఇంట్లో అదే నడుస్తుంది ఇప్పుడు. పెళ్లి కోసం చూస్తున్నారు, వెతుకుతున్నారు, కానీ ఎలా అంటదంటే నా కొడుకుని నేను వదిలి ఉండలేను. సి అమ్మాయి అంటే భార్య అమ్మ అవ్వదు, అమ్మ భార్య అవ్వదు. అదే నేను ఇంతకు ముందు చెప్పింది, అది తెలిసింది కదా. సో ఎందుకు? సో దెర్ ఈస్ నేనేమంటున్నానంటే పరివర్తన అనేది మీరు అత్తలో తీసుకురావడం కన్నా ముందు మీరు నేను చెప్పిన వైబ్రేషనల్ ఎనర్జీని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే అత్తతో మాట్లాడే ముందు ఫస్ట్ విజువలైజ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి ఒక గెస్ట్ తో లాగా కాకుండా, ఒక రకంగా లేదా ఒక రైవల్రీ తో మాట్లాడినట్టు కాకుండా, బికాజ్ ఇట్స్ ఎ లవ్. సి షీ ఆల్సో హ్యాస్ లవ్ ఫర్ హర్ సన్ కదా. నా కొడుకు అనే ఒక అంటే కోడల్ని అత్త ఎప్పుడు ఒక గ్రాబర్ లాగానే చూస్తూ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి ఆమెను కాస్త తగ్గించే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకొని అడ్జస్ట్ చేయడం అంటే ఈగోని, నేను అంటున్నాను కదా, ఈగో పెట్టుకొని మనం ఏ పని చేసినా అహం మనకు ఎప్పుడు సహాయపడదు. అహం అనేది తీసేయాలి. ఒక అమ్మని అమ్మలాగే చూడాలి. ఒక కోడలు అమ్మ కిందే లెక్క పెట్టాలి. ఎందుకంటే ఆ అమ్మ వల్లే కదా నాకు ఆ కొడుకు అనే ఒక గిఫ్ట్ వచ్చారు అనుకోవాలి. అట్లా ఆలోచించినప్పుడు ఎంత బాగుంటుంది అనుకోగలరా? అనుకుంటే ఎంత బాగుంటుంది అనుకోవాలి. అది నడిచేది అక్కడ. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ప్రేమ, దిస్ ఈస్ ఆల్సో ప్రేమ. ఈ ప్రేమకి ఆ ప్రేమకి చాలా అంతరం ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆ అబ్బాయిని అర్థం చేసుకోవాలి. ముందు ఆ అబ్బాయికి ఇద్దరు కావాలి. అట్లాంటి సినిమా కూడా వచ్చేసాయి తల్లా పెళ్ళా. సినిమా చాలా అంటాం కానీ ఇన్స్పైర్ చేస్తాయి అండ్ ఇంజెక్ట్ కూడా చేసింది చాలా. ఓకే మేడం, చివరి క్వశ్చన్. రిలేషన్స్ గురించి మనం రకరకాలుగా మాట్లాడుకోం. పేరెంటింగ్ నుంచి, యూత్ నుంచి, మొగుడు పెళ్ళాలు, అత్త కోడళ్ళు అన్ని మాట్లాడేసుకున్నాం. ఒకటి చెప్పండి, మనిషిగా కంప్లీట్నెస్ తెచ్చుకోవడానికి, బంధాన్ని పటిష్టపరచుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ని యాజ్ ఎ ఇన్స్ట్రుమెంటల్ గా మనం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు? అబ్సల్యూట్లీ అండి. అంటే లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసి ఉండాలి. ఎందుకు అంటే మన లా ఆఫ్ గ్రావిటీ గురించి తెలుసు అంటాం కదా, అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది ఇంకా గోల్డెన్ వర్డ్స్ లో రాసేసుకోవాలి. అది ఎక్కడ నడుస్తుంది? అంతా మన థాట్స్ లో. సో థాట్ ఈజ్ యోర్ డైరెక్టర్. అంటే నీ స్టోరీని నువ్వు రాయగలగాలి, నీ డెస్టినీని నువ్వు రాయగలగాలి. నా డెస్టినీని నేను రాసి ఇది నేనే చేసా అంటే ఏముంటది ఆ లైఫ్? అది ఆ డెత్ బెడ్ మీద నిల్చున్నప్పుడు చెప్పాలన్నమాట, ఈ లైఫ్ ని నేనే రాశాను అన్న చెప్పగలిగే సత్తా ఉండాలి. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే టెక్నిక్స్ ని అంతగా అది పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్షిప్, అంటే ఈ రిలేషన్షిప్ తో అలైన్మెంట్ అనేది నేర్చుకుంటాం. నేను అంటున్నాను కదా, నా జీవితంలో రిలేషన్షిప్ కి ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే నేను మనుషులతో ఇప్పుడు కలవడానికి ఇష్టపడతాను. ఎందుకు? ముందు అలా కాదు. ఇప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నానంటే అందులో నుంచి నేను చాలా నన్ను నేను చూసుకుంటున్నాను, అందులో చూసుకుంటున్నాను. నాకు కావలసినవి నేను అర్థం చేసుకుంటున్నాను. నాకు కావలసినవి వద్దు అనుకునే దానికి నేను ఎక్కడా
అది మార్పు తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ థాట్స్. అన్నీ అయ్యేది థాట్స్లోనే. సో థాట్ని మనం మార్చగలిగితే, ఈ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకొని, ఈ సిద్ధాంతాన్ని నేను నాలో మొత్తానికి యూజ్ చేయగలిగితే, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మనీ పరంగా, అహం బ్రహ్మస్మి అంటాం కదా, అహం, నా అహాన్ని నేను తీసేసి ఐఎమ్ జస్ట్ ఎ మీడియం అనుకున్నారు అంటే, మీరు అన్నారు కదా లైఫ్ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అంటే హోలిస్టిక్ లివింగ్లోనే. రిలేషన్షిప్ ఉండాలి, హెల్త్ ఉండాలి, కెరియర్ ఉండాలి, గోల్స్ ఉండాలి, సక్సెస్ అనేది ఉండాలి, పర్సనల్ గ్రోత్ అనేది ఉండాలి, ఈ డిజైర్స్ అనేవి ఉండాలి. డిజైర్ లేకుండా ఏమి చేయలేము. నెక్స్ట్ ఏంటి ఏంటి అనే కసి ఉండాల్సిందే. ఆ కసి లేకుండా బతకలేము. సో ఇవన్నీ ఉండాల్సిందే. ఈ లైఫ్ని ఇలాగే సాగించాలి. ఒడిదుడుకులు వస్తాయి, దాన్ని మనం ఎలా ఛేదించాలి అనే దాని మీద మనము జస్ట్ ఒక్కసారి ఆలోచించి థాట్ని మార్చాలి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అక్కడ ఆల్రెడీ బిలీఫ్ సిస్టమ్ ఉంది, దాన్ని కట్ చేయాలి. మళ్ళీ నేను కాన్షియస్ మైండ్లో కొంచెం ప్రాక్టీస్ చేయాలి, రిపీట్ చేయాలి. మళ్ళీ నా లైఫ్ని నేను నాకు కావాల్సిన విధంగా మార్చుకోవాలి. ఇంతే. లైఫ్ ఇస్ సో సింపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా విషయాలు చెప్పారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మళ్ళీ మరొకసారి మీతో కూర్చొని మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫ్రెండ్స్, ఇదండి రిలేషన్షిప్ గురించి మనం చాలా కూలంకుషంగా విజయ గారు చెప్పారు. మీరు కూడా ఈ యూట్యూబ్ చూసిన తర్వాత మీకు ఏమై అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఒపీనియన్ ఏముందో అది రాయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా దయచేసి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీ విల్ ట్రై టు అడ్రస్ యువర్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ 24/7 న్యూస్ ఛానల్. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.